జై శ్రీరామ్. నా పేరు ఆరికట్ల మల్లికార్జున రెడ్డి. నంద్యాల జిల్లా కోయిలకుంట ప్రాంతం నుంచి అయోధ్య ఆస్థా ట్రైన్లో కర్నూలు 19వ తారీఖు ఉదయం 5 గంటలకి బయలుదేరడం జరిగింది. 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు అయోధ్య చేరటం జరిగింది. అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి తీర్థక్షేత్రపురంలో మాకు వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గౌరవ హిందూ బంధువులకందరికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, వనవాసి కళ్యాణాశ్రమం ఇలా రకరకాల ప్రాంతాల నుంచి, సంఘాల నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా తీర్థక్షేత్రపురంలో ప్రతి 5 మందికి ఒక రూమ్ వసతి, ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము, టీ వ్యవస్థ, వేడి నీరు, తాగునీరు అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఎవరైతే ఆస్థా ట్రైన్లో వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా మంచి చక్కటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హనుమాన్ గుడి దర్శనము, అయోధ్య రాముడి దర్శనము, సరయూ నదిలో ఉన్నటువంటి సరయూ నది దగ్గర ఏర్పాటు చేసినటువంటి లేజర్ షో, ఇలాగా ప్రతి చోట కూడా మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యవంతమైనటువంటి వసతులు ఏర్పాటు చేసినారు. అలాగే ట్రైన్లో కూడా ఈ ఆస్థా ట్రైన్, కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆస్థా ట్రైన్లో కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం, నీటి వసతి చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య ఆస్థా ట్రైన్కు రాష్ట్రంలో దాదాపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల గుండా ప్రయాణం చేసేటప్పుడు ఈ ఆస్థా రైలుకు సంబంధించి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు కల్పించడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ హిందూ బంధువులకి రక్షణగా పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేశారు. వారికి కూడా మా హిందూ బంధువుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆస్థా ట్రైన్, అయోధ్య ఆస్థా ట్రైన్లో కూడా మంచి వసతులు ఏర్పాటు చేసి ఒక తలదిండు, దుప్పటి, ఉల్లన్ బ్లాంకెట్ ఇలాగా ఏర్పాటు చేసి ఎక్కడే కానీ చలి ప్రదేశం కాబట్టి ఎక్కడ హిందూ బంధువులకి అసౌకర్యం కలగకుండా మంచి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మాతోటి స్వయం సేవక బంధువులతో కూడా మీరు వారి అభిప్రాయాలు తీసుకోవచ్చు. జై శ్రీరామ్, జై గణేష. ఆనాడు కర్సేవకు పోయి వచ్చినాం 90 మరియు 92. ఎప్పుడెప్పుడు ఆ రామ్లాలను చూస్తామా అని మా కళ్ళు ఉవ్విళ్ళు ఊరినాయి. అయితే పునఃప్రతిష్ఠ రోజు మేము అక్కడికి లేకపోయినా అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఆస్థా ట్రైన్ కానీ, అలాగే విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఇక తదితర సంస్థల కోఆర్డినేషన్తో అనేక మంది కార్యకర్తలం ఒకే రైల్లో బయలుదేరి అయోధ్య శ్రీరామ్లాల్ లాలాను దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే తోటి బంధువులందరూ కూడా మాతో ప్రయాణం చేసినారు. ఇక్కడ భోజన వసతి కానీ అన్నీ చాలా బాగున్నాయి. తీర్థక్షేత్రపురంలో అన్నీ ఉచితం. అలాగే ప్రతి ఒక్కరికి ఇటువంటి ఐడి కార్డ్స్ ఇచ్చి, అలాగే ఇది ట్రైన్ కొరకు పనికొచ్చింది. తర్వాత అక్కడ తీర్థక్షేత్రపురంకు మరో కార్డు ఇచ్చినారు. అక్కడ ఇంకొక ఇది తీర్థక్షేత్రపురంలోని కార్డు. ఈ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రన్స్ దొరుకుతుంది తీర్థక్షేత్రపురంలో. అలాగే తీర్థక్షేత్రపురంలో ప్రతి ఒక్కరికి భోజన వ్యవస్థ కానీ, టీ కానీ, వసతి కానీ పూర్తి ఉచితంగా
తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు కల్పించడం జరిగింది. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి చోట పోలీస్ సెక్యూరిటీతో మాకు రైలు ఎక్కిన వాళ్ళు దిగడానికి కానీ దిగేటప్పుడు దిగి రైలు కదులుతున్న సమయంలో ఎక్కలేకపోతే వారు ప్రయత్నపూర్వకంగా వారు ఎక్కించి ప్రతి చోట మమ్మల్ని చాలా భద్రంగా చూసుకోవడం జరిగింది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే వర్గాల వారికి, తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి, మా తోటి బంధువులకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై గణేష. హిందూ బంధువుల చిరకాల కోరికలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రామ్లాల భవ్యమైన మందిరం అయోధ్యలో నిర్మించి దర్శనం చేసుకోవడం కోసమని ఆస్థా స్పెషల్ రైల్ క్రియేట్ చేసి తర్వాత శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ వసతులు కల్పించి ఇవన్నీ ఆమోదయోగ్యమైన ధరలతో ఉచితంగా ఏర్పాటు చేసి మనకు రామ్లాల దర్శనం చేయించారు. వీటన్నిటి కేంద్ర ప్రభుత్వానికి, శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. మేము కోయలకుంట్ల నుంచి గడ్డం అమర్నాథ్ రెడ్డి విహెచ్పి ప్రఖండ కార్యదర్శిగా బాధ్యతలో ఉన్నాను. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ జర్నీ ఏ విధంగా అంటే మనం ప్రస్తుతం మన ఫ్యామిలీ పరంగా కానీ ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబం అయినా కానీ మహా అంటే 10 మంది లేదా 50 మందితో జర్నీ చేస్తాం. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఒక జర్నీని 1200 మంది ఒకే కారణంతో అంటే 1200 మంది ఒకే ప్రయాణాన్ని ఒకే దగ్గర నుంచి స్టార్ట్ చేసి ముగింపు ఒకే దగ్గర ఉండడం అనేది ఒక బలమైన కారణం అయితే అందులో 1200 మంది రాముని యొక్క దర్శనం కోసం ఒకటే కోరికతో శ్రీరామ జపంతో జర్నీ మొత్తం ఏ నామస్మరణ లేదు, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే మంత్రోత్సవంతో ఒక ట్రైన్ను 1200 దగ్గర 2000 కిలోమీటర్లు 2500 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎటువంటి అలసట లేకుండా ఉత్తేజంతో మనం ఒకరోజు జర్నీ చేస్తే 2 రోజులు జర్నీ చేస్తేనే మనకి సాలైపోయినట్టు ఏదో యాసిడ్గా పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ జర్నీ సాగే కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఆనందంతో రాముల వారి దగ్గరికి పోతున్నామనే ఒక గర్వంతో వారి యొక్క భావోద్వేగాలను చూడడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పడం అనేది జర్నీ కాదు ఇక్కడ ఉద్దేశం, మన యొక్క కోరిక బలమైనది. 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసిన ఒక కళ సాకారమైన ఒక ఆనందంతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో మేము అనుభవం పొందినది ఏంటంటే ఒక సామాన్యుడు ఒక విఐపి పద్ధతిని తీసుకోవడం. ఏ విధంగా అంటే ట్రైన్ స్టార్ట్ అయినక్కడి నుంచి ప్రతి భోగికి 2 కానిస్టేబుల్, ఒక రైఫిల్. ఎక్కడైనా స్టేషన్లో ట్రైన్ ఆగిందంటే ప్రతి భోగికి 4 పోలీసులు మాకన్నా ముందు వాళ్ళు దిగి మా యొక్క సెక్యూరిటీని, వాళ్ళు మా యొక్క యోగక్షేమాలను చూస్తూ వేరే వాళ్ళు అంటే ఈ ఐడి కార్డు లేకుండా వేరే వ్యక్తి మా ట్రైన్ దగ్గరికి రావడానికి కూడా లేదు. అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ అనమాట. ఈ ఐడి కార్డు మెయిన్ ఐడి కార్డు మాత్రమే కాదు, ఇది టికెట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఐడి కార్డు ఈ ట్రైన్లో ప్రయాణికుడిగా గుర్తించి వేరే వ్యక్తిని ట్రైన్ దగ్గరికి కూడా అంటే ప్లాట్ఫామ్లో ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్లో అవతల ప్రయాణికుడు యువతకి రానికి లేదు. ఆ బార్డర్లో ఈ ఐడి కార్డు ఉన్న వ్యక్తి మాత్రమే తిరగలడు ట్రైన్ ఆగినప్పుడు. ఆ ఎస్పీ స్థాయి అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి మా యోగక్షేమాలు కనుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం ఇలాంటి వ్యక్తులకు ఇచ్చే భద్రతలో ఒక సామాన్యుని తీసుకుపోయినాడంటే ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నామంటే దానికి ఒక కారణం రాముని యొక్క సేవ మేము చేస్తే మీ యొక్క ఫ్యూచర్ని కానీ మీ యొక్క భవిష్యత్తును కానీ నేను చూసుకుంటా అన్నట్టు ఆయన ఒక సామాన్యుడిని ఒక విఐపి హోదాలో ఆయన దర్శనానికి ఆయనే పిలుచుకపోయిన అంత అదృష్టంగా భావిస్తూ ఆయన దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణంలో ఉన్నాం. జై శ్రీరామ్, జై. నమస్తే, నా పేరు గండా విష్ణు మనోహర్ రెడ్డి, కోయలకుంట్ల ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ. 1989లో రామశిల ఊరేగింపు కోయలకుంట్ల ప్రాంతంలో జరిపినాం. తర్వాత 1990లో కరసేవకు పోవాలంటే కొన్ని ఇబ్బందుల వల్ల పోలేకపోయినాను. ఈరోజు శ్రీరామచంద్రుని దర్శనార్థం 19వ తేదీ ఉదయం పోయినాము, 20వ తేదీ అక్కడ చేరుకున్నాము. 20వ తేదీ చేరే మధ్యలో
ఈ ఎటువంటి అనుభూతి అంటే 1400 మంది ఒకటే కుటుంబం అనే విధంగా ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఎక్కడ కూడా ఈ ప్రయాణంలో అలసట కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దివ్యంగా ఆ అయోధ్య చేరినాం. రాముని యొక్క దర్శనం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఏ భక్తునికి కూడా ఎటువంటి టికెట్ లేదు, అందరికీ సర్వదర్శనం. భగవంతుని దగ్గర అందరూ సమానమైన విషయం. ఈ అయోధ్య రామాలయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు కానీ భక్తులతో ఎటువంటి అనుచితంగా ప్రవర్తించకుండా ఎంతో ప్రేమతో పోలీసు వాళ్ళు కూడా భక్తులను రామాలయ దర్శనానికి తీసుకుపోవడం. అయోధ్యలో ఎక్కడ చూసినా కూడా అన్నదానం ఉచితంగా, ఎక్కడ పోయినా కూడా అన్నదానానికి ఇబ్బంది లేకుండా మనం డబ్బు చెల్లించాల్సిన పనే లేదు. ఆ విధంగా అన్నదానము, తీర్థక్షేత్రంలో వసతి, ప్రతి ఒక్కటి టీ కానీ ఏది కావాలన్నా కూడా అసలు ఇది ఒక రామరాజ్యమా అనే అనుభూతి అయోధ్యలో చూస్తే ఆ రామభక్తులు ఈరోజు స్వయంగా శ్రీరాముడు ఈ జన్మలో ఇటువంటి ఇంత భవ్యంగా రాముని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు అదంతా శ్రీరామచంద్రుడు గొప్పతనం. ఆయన భక్తులను ఆ విధంగా కరుణించినాడు. ఇటువంటి అయోధ్యను ప్రతి ఒక్క హిందూ బంధువు, అంతేకాకుండా ఈ రామాలయ నిర్మాణం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు గత 500 సంవత్సరాల నుంచి. అటువంటి జీవితాలతో మనం పోల్చుకుంటే కనీసం ఈరోజు శ్రీ రామాలయం సందర్శనకు ప్రతి ఒక్క హిందువు వచ్చి మీ యొక్క జన్మను సార్థకత చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. నా పేరు కిషోర్, నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ సహకార దర్శి. అయితే ఆస్థా ట్రైన్లో ఈ యొక్క యాత్రకు రావడం నిజంగా చాలా గొప్ప అనుభూతి. ఇది ఎందుకంటున్నానంటే మన ఖర్చులతో మనం పోయినప్పటికి కూడా దాదాపుగా 1350 మంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయటం, అందరి ఎజెండా ఒకటే అవ్వటం. ఉదాహరణకు మనం హైదరాబాద్కి వస్తుంటాం, ఒకతను తన పని మీదనో ఆఫీస్ పని మీదనో వృత్తి ఉద్యోగ రీత్యా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు, మన అందరి ఎజెండా ఒకటే. అందరూ బాలరాముడి దర్శనం కోసమే, అందరి నినాదం ఒకటే, జై శ్రీరామ్. దాంతోపాటుగా నేను ప్రత్యేకంగా నేనే కాదు, నా తోటి ప్రయాణిక బంధుమిత్రులు అందరూ కూడా గమనించింది ఒకటే. ఎక్కడైతే కర్నూలులో మొదలయ్యేటువంటి ఈ ట్రైను తుంగభద్ర నది దాటినప్పటి నుంచి అప్ టు అయోధ్య వరకు ప్రతి ఇంటి పైన కాషాయ ధ్వజం కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంది. ఎక్కడ కూడా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. నేను ప్రత్యేకంగా గమనించిన విషయం. దాంతోపాటుగా మా జిల్లా వాళ్ళు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, కొత్త వ్యక్తులు పరిచయం కావడం కావచ్చు, పక్క జిల్లా వాళ్ళు కావచ్చు, అన్నీ అసలు ప్రాంతం అంతా కూడా, మన దక్షిణాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒకరికొకరు పరిచయం అవ్వడం, నెంబర్లు షేర్ చేసుకోవడం, వాళ్ళ యొక్క అనుభూతులు, అక్షంతర కార్యక్రమంలో తిరిగినటువంటి అనుభూతులు కావచ్చు, భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతో ఏ విధంగా మరింత ముందుకు సంస్థను, సంఘాలను తీసుకెళ్లాలి అనే విషయాలన్నీ చర్చకు వచ్చినాయి. దాంతోపాటు ఒకరు తెచ్చుకుని ఒకరు ఆహారం పంచుకోవటం, ఒక కుటుంబ సభ్యులాగా చెప్పుకుంటూ పోతే ఒక చిన్నపాటి పుస్తకం రాయొచ్చు. కాబట్టి దాంతోపాటు ముఖ్యమైన గమనించాల్సిన విషయం అంటే రాలేని మిత్రులు దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు, అసౌకర్యానికి గురి కావద్దు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు గొప్పని కాదు, అక్కడ రాని వాళ్ళు తక్కువని కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని బట్టి, ఏజ్ గ్రూప్ను బట్టి కొన్ని పారామీటర్స్ తీసుకుని పెద్దలు నిర్ణయించింది. కానీ ఎక్కడ కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా వీటన్నిటికన్నా ముందు ఇది గమనించాల్సినటువంటి విషయం. భవిష్యత్తులో అందరం అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా అందరికి కలిసి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, భావాలు పంచుకునే వ్యక్తి ఆర్లగడ్డ నీలకంఠం గారు, అడ్వకేటు, వారి న్యాయవాది. 1990లో కరసేవలో పాల్గొన్నారు, 1992 కరసేవలో పాల్గొన్నారు. తర్వాత రామనిధి కార్యక్రమము, అక్షింతల కార్యక్రమం, తిరిగి రాముల వారి దర్శనం కోసం మాతో పాటు అయోధ్య ఆస్థా ట్రైన్లో ప్రయాణించడం జరిగింది. వారి అనుభవాలు ఇప్పుడు విందాం వారి మాటల్లో. జై శ్రీరామ్. నా పేరు నీలకంఠేశ్వరం, కర్నూలు విభాగ సంఘ చాలక్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈరోజు మాకు నా జీవితంలో చాలా అరుదైన రోజు అని చెప్పుకోవచ్చు. మంచి రోజు. ఎందుకంటే 500 సంవత్సరాలుగా పోరాటం చేసే విజయం లభించింది 1990 కరసేవ పోరాటం ద్వారా పాక్షిక విజయం సాధించడం. 1992లో జరిగిన కరసేవ, డిసెంబర్ 6వ తేదీన జరిగిన కరసేవ చివరి పోరాటంగా బాబరు నిర్మించిన, అంటే అయోధ్యలో జన్మస్థాన్ మందిరాన్ని కూల్చి ఒక కలంకిత కట్టడాన్ని కట్టిన వ్యక్తి బాబర్.
ఆ కలంకిత కట్టడాన్ని 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు కరసేవ ద్వారా కూకటి వేళ్లతో పెకలించి వేసేసి అక్కడ భవ్యమైన మందిర నిర్మాణానికి, అంటే రామచంద్రునికి భవ్యమైన మందిర నిర్మాణానికి అంకురార్పణ చేసిన రోజు డిసెంబర్ 6వ తేదీ 1992. అటువంటి అంటే 1990 కరసేవలో అంటే 377వ పోరాటం జరిగింది 1990 అక్టోబర్ 30వ తేదీన మరియు నవంబర్ 2వ తేదీన జరిగిన పోరాట ఫలితంగానే ఇదంతా సాధ్యమైంది అనేది అందరికీ తెలిసిన విషయమే. నా అదృష్టం ఏమంటే 1990 అక్టోబర్ 30వ తేదీన కరసేవలో పాల్గొనడం, నవంబర్ 2వ తేదీన జరిగిన కాల్పులలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే నా ప్రాణాలను కాపాడినాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాల్పులలో బుల్లెట్ తగలడం, నాకు తగలాల్సింది పోయి గోడకు తగలడము, నేను సేవ్ కావడం అనేది రామచంద్రుడి కృప వల్లనే జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ప్రభావంతోనే, ఆ అదృష్టంతోనే 92లో జరిగిన కరసేవలో పాల్గొనడము, కలంకితమైన కట్టడాన్ని తీసివేయడము, అక్కడ మందిర నిర్మాణం చేయడము. అందులో నా అదృష్టం ఏమంటే ఆ తాత్కాలిక మందిర నిర్మాణ విషయంలో కూడా అక్కడే ఉండి ఆ తాత్కాలిక మందిర నిర్మాణంలో కూడా భాగస్వాములను కావడం అనేది నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పి, నా జీవితం ధన్యమైంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే పోరాటం చేయడము, ఆ పోరాటంలో కలంకిత కట్టడాన్ని తీసివేయడము, తాత్కాలిక మందిరాన్ని కట్టడము, తర్వాత పరిణామాల ద్వారా అంటే ప్రజల్లో ఉవ్వెత్తున లేచిన చైతన్యం ద్వారా అక్కడ సుప్రీంకోర్టు కూడా మనకు అంటే హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, 2020 ఆగస్టు 5వ తేదీన మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరగడం, అది కూడా భూమి పూజ జరగడము, కరోనా కష్టకాలాలలో భూమి పూజ జరగడం, అది కొంతమందికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం కూడా భూమి పూజను తిలకించడం అనేది మనమందరం తెలిసిన విషయమే. కరసేవలో పాల్గొనడము, కలంకిత కట్టడాన్ని తీసివేయడము, తాత్కాలిక మందిరాన్ని నిర్మించడము, తర్వాత భూమి పూజకు సంబంధించిన కార్యక్రమాలను కూడా వీక్షించడము, తర్వాత కూడా మనకు తెలిసిన విషయమే జనవరి 22వ తేదీన మందిర నిర్మాణం జరిగి రామచంద్రునికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి అటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయాన్ని కూడా తిలకించడం, ఆ తిలకించిన రోజు నుంచి బాలరాముని దర్శనం చేసుకోవాలని అనుకోవడంలో, తప్పించిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి కోరిక కూడా తీరడం జరిగింది. నిన్నటి రోజున బాలరాముని యొక్క దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి అందుకనే నా జీవితం ధన్యమైంది అని చెప్పి నేను చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. తర్వాత అక్కడికి బాలరాముని యొక్క దర్శనం చేసుకోవాలి అంటే కనుక ఇప్పట్లో చాలా కష్టమైన విషయం అని చెప్పి అందరికీ తెలుసు. లక్షలాది మంది భక్తులు అక్కడికి బాలరాముని దర్శనానికి రావడము, అక్కడ ఏర్పాట్లు తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏర్పాట్లు చేయడం, ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ అక్కడ ఏర్పాట్లు ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆహార పదార్థాలు అన్ని విషయాలలో దగ్గరుండి చూసుకోవడం. అందులో ముఖ్యంగా యూపీ గవర్నమెంట్కు సంబంధించిన పోలీసు శాఖ వారు అందరినీ బాగా చూసుకుని దర్శనం బాగా అబ్బేటట్టుగా చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి బాలరాముని యొక్క దర్శనం చేసుకోవడము, తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళ యొక్క ఆహ్వానం మేము పోవడము, అక్కడ బాలరాముని దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు సేవించి మేము తిరుగు ప్రయాణంలో ఉంటున్నాము. ఇప్పుడు ఆ తిరుగు ప్రయాణంలో ఈ రైల్వే శాఖ వాళ్ళు చేసిన ఈ ఏర్పాట్లు కూడా చాలా ప్రశంసనీయమైనవి అని చెప్పవచ్చు. అందులో మామూలుగా కరసేవకు పోవడం కానీ, లేదంటే గనక కరసేవకులు అయోధ్యకు పోవడం కానీ పోతున్నారు అంటే గనక ప్రజల్లో తర్వాత విధర్మీయులలో ఒక భావన ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక రకంగా దాన్ని నష్టం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అటువంటి దాన్ని కూడా ఈ పోలీస్ శాఖ వారు సెక్యూరిటీ ఈ ట్రైన్కు స్పెషల్ ట్రైన్స్ వేసిన కార్యకర్తలకు వేసిన స్పెషల్ ట్రైన్స్కు బాడీగార్డుగా ఉండేటట్టుగా సెక్యూరిటీ నిర్వహించి ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి కష్టము నష్టము లేకుండా అయోధ్య చేరుకునే విధంగా అయోధ్యలో తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి బాలరాముని యొక్క దర్శనము, భవ్యమైన బాలరాముని యొక్క దర్శనం బాగా చేసుకునేటట్టుగా చేయడం,
తిరుగు ప్రయాణంలో కూడా అటువంటి ఏర్పాట్లే ఉండడము మా జీవితం నా జీవితమే కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10-15 తరాలు 20 తరాలు కూడా అయిండవచ్చు. ఆ 77 సార్లు పోరాటాలు చేసినా కూడా విజయం లభించనిది ఇప్పుడు మన జీవితంలో మన కళ్ళ ముందర మన పోరాట ఫలితంగా మనం విజయాన్ని సాధించి మన కళ్ళ ముందరే భవ్యమైన మందిర నిర్మాణాన్ని కన్నులారా చూసి ఆ భవ్యమైన మందిర నిర్మాణంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కూడా కన్నులారా చూసి ఆ కన్నులారా చూడడమే కాదు ఆ దర్శించుకోవడం కూడా మన భాగ్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకంటే అదృష్టమైన జన్మ అనేది జీవితం అనేది ఉండదు అని చెప్పి ఎటువంటి సందేహం లేదు. మనం ఎంతో ధన్యులము. మనిషిగా పుట్టడమే భారతదేశంలో మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. అందులోనూ ఇటువంటి సమయాల్లో బాలరాముని యొక్క దర్శనం చేసుకోవడానికి కలిగిన అదృష్టం అనేది మన జీవితంలో కలిగింది. కాబట్టి మన జీవితం కూడా జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు. మనము మన జన్మ ధన్యం కావడమే కాదు మిగతా వాళ్ళ యొక్క జీవితాలు కూడా ధన్యం చేయడం కోసం మనము బాలరాముని యొక్క దర్శనం అందరికీ కల్పించేటట్టుగా చేసే వసతి ఏర్పాట్లో కానీ కార్యక్రమాల్లో కానీ మనం కూడా భాగస్వాములం అయితే బుడదా భక్తిగా రామకార్యంలో మనం కూడా భాగస్వాములము అవుతాము అనే తృప్తి మనకు ఉండేటట్టుగా మన భావి తరాలు ఎవరైతే ఉన్నారో మా తండ్రి మా తాత మా అన్న ఈ రామకార్యంలో భాగస్వామి అయినాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటట్టుగా మనం ఉంటే కనుక బాగుంటుంది. కాబట్టి మంచి దర్శనం జరిగింది. బాలరాముని యొక్క దర్శనం మళ్ళీ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు మేడా మురళీధర్, ఎక్స్ కౌన్సిలర్ను, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని నంద్యాల. ఈరోజు మేమందరం కలిసి సంఘ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణం చేసి అయోధ్య శ్రీరామచంద్ర ప్రభువుని దర్శనం చేసుకొని వస్తున్నాం. ఎక్కడో బయట చెప్పినట్లు మేము దుష్ప్రచారాలు టీ 55 రూపాయలు వసతి లేదు, చాలా కష్టంగా ఉంది దర్శనము, ఇవన్నీ చెప్పడం జరిగింది, బయట దుష్ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ఆనందంగా దర్శనం చేసుకుంటూ అక్కడ ప్రజల కోసము అనేక సంస్థలు భోజనాలు కానీ టీ కాఫీలు కానీ టిఫిన్లు కానీ ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దర్శనం విషయంకి వస్తే భవ్యమైన దర్శనం. ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్కరికొక్కరు ఎవరు టచ్ కాకుండా దొబ్బులాట లేకుండా హాయిగా భగవంతుడిని దర్శనం చేసుకొని 250 నుంచి 300 అడుగు దూరం నుంచి దేవుడు కానొస్తుంటే ఆ ఆనంద అనుభూతులతో మనం అక్కడికి వెళ్ళాం. మరి మాకున్న వసతులు, మాకు కల్పించిన రక్షణ, ఒక దేశ ప్రధాని పరిపాలిస్తున్నాడంటే నిజాయితీగా నిష్కలంకంగా చెప్పిన మాటను నిజాయితీ నిరూపించుకోవడానికి, చెప్పిన పని చేయడానికి, చేసి చూపేయడానికి ఇది పద్ధతి అని నిజంగా మేము అనుకున్నాం. ఒక బీజేపీ కార్యకర్తగానే కాదు, అంత భవ్యమైన మందిరం కట్టించి ఆ మందిరానికి అనేక లక్షల మంది రోజుకు దాదాపు యావరేజ్గా లెక్కేస్తే 2 లక్షల మంది పైగా దర్శనం చేసుకుంటే ఎక్కడ ఒక చిన్న ఘర్షణ కానీ చిన్న అనుకోని సంఘటన కానీ జరగకుండా ప్రజలకందరికీ తగిన వసతి వ్యవహారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క కృషి. మనం కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమము అనుకోండి, లేకుంటే తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు చేసిన కార్యక్రమం అనుకోండి, అందులో పాల్గొని శ్రీరామచంద్ర ప్రభువును దర్శించడం ఏ సమస్య లేకుండా ఆనందకరంగా దర్శించడం అనేది నిజంగా మా అదృష్టము, మేము చేసిన పుణ్యము. అందరికీ నమస్తే అండి. పేరు ఈ యాత్ర, నా పేరు కొల్లి హిమన, నంద్యాల విద్యాభారతి జిల్లా కార్యదర్శి. నాకు ఈ యాత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ఒక కోణం కలుగుతుంది, కనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ కావచ్చు,
లేదా పరిషత్ కావచ్చు, లేదా ఈ రైల్వే వ్యవస్థ కావచ్చు, ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ప్రత్యేకమైనటువంటి కొత్తవి సృష్టించకుండా ఉన్న రూట్లలోనే తొందరగా పోయి తొందరగా రావడం. మామూలుగా మనం హైదరాబాద్ నుంచి పోతే 2.5 రోజులు పడుతుంది మనం పోనీ, మళ్ళీ రానికి 2.5 రోజులు ఉన్న రూట్ జనరల్ పోయే రూట్ అది. కానీ ఈ ప్రత్యేకంగా కొన్ని జంక్షన్లు ఉపయోగించుకొని ఆ ఫోన్కి ఓటిన మహా అయితే 30 గంటలు, రానికి 30 గంటలు, ఈ విధంగా పూర్తి చేసుకొని రావడము అటు యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, లేదా సామాన్య ప్రజలు కావచ్చు, మొత్తము ఉపయోగించుకొని తిరిగి రావడము, పూర్తి చేసుకోవడము, మళ్ళీ పోవడం. ఎందుకంటే సౌత్ నుంచి పోయేటువంటి రైళ్ళు అన్నీ కూడా వయా హైదరాబాద్ నుంచి పోయేటువంటి ఈ రకమైన నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాము. మామూలుగా పోతేనేమో రూట్ పోతే 2.5 రోజులు పడుతుంది నాగపూర్ పోతే. అటు కాకుండా ఇటువైపు పోతుంటే 30 గంటలు వెళ్ళిపోతున్నాం మనం, మళ్ళీ తిరిగి రాగలుగుతాం. అక్కడ దర్శనము అన్నీ పూర్తి చేసుకోగలుగుతాం. చాలా చాలా విచిత్రంగా ఉందండి ఇది మాత్రం కొత్తగా. ఏ మాత్రము 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా అన్ని వ్యవస్థలను ఉపయోగించుకోవడం అనేది మంచి ఐడియా ఉంది. చూపించుకొని తొందరగా పూజ, ఎందుకంటే ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రజలు, చూడాలి త్వరగా చూడాలని. అది ఈ విధంగా త్వరగా పూర్తి కావడం చాలా చాలా అంత కదా సంతోషమైన విషయం. జై శ్రీరామ్. నా పేరు శేషసాయి, విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా కార్యదర్శి. ఈరోజు అయోధ్య ప్రయాణంలో నాకు కలిగిన అనుభవం గురించి ఎంత చెప్పాలనుకుంటే అన్నీ తీరడం లేదు. జీవితంలో మరుపురాని రోజు ఈరోజు. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం కోసం ఎన్నో మంది ప్రాణాలు అర్పించినారు. ప్రాణాలు అర్పించితే కానీ ఈ దేవాలయం నిర్మాణం కాలేదు. ఇటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం కూడా నా జీవితంలో మరుపురాని రోజు. అన్ని గ్రామాలలో రామాలయాలు ఉన్నాయి. ఈరోజు రాముడికి పుట్టిన ప్రదేశంలో రామాలయం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ద్వారా రావడం, మనం నిర్మించుకోవడం, దీనికి ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీని మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో రామాలయ నిర్మాణం గురించి ఉంది. అది ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టారు. దీనికి బీజేపీ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. సంగా శ్రీనివాసులు, నంద్యాల జిల్లా సేవా ప్రముఖ నా బాధ్యత, రాష్ట్రీయ సంస్థ. భారతదేశానికి కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మభూమిలో 500 సంవత్సరాలుగా ఆ శ్రీరామచంద్రునికి నివాసం లేదు. ఈరోజు ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన ఆ రామ జన్మభూమి స్థలంలో ఈరోజు బాలరామునిగా కొలువై ఉన్నాడు. హిందువుల చిరకాల వాంఛ 500 సంవత్సరాల పోరాట ఫలితం, వారి కళ ఈ రోజున నెరవేరిన రోజు. అదేవిధంగా హిందువుల ఐకమత్యం, పోరాటం, సంఘటిత పోరాట ఫలితంగా ఈరోజు మనం ఈ అయోధ్య రామ జన్మభూమిని సాధించగలిగినాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాశీ శ్రీ విశ్వనాథ మందిరం, శ్రీకృష్ణ జన్మభూమి మధుర సాధించగలుగుతామని చెప్పి ఈ మూడింటిని మన హిందూ బంధువులు సాధించుకుంటారని, సాధిస్తారని చెప్పి అన్ని సాక్ష్యాధారాలు మనకు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చక్కటి వసతులతో చక్కటి ఆలయ నిర్మాణం జరిగింది. అద్భుతమైన ఆ గుడిని దర్శించుకోవడం జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కటి వసతులతో అక్కడ గుడి నిర్మాణం జరిగింది. చక్కటి వసతులతో ఏర్పాటు చేసినారు. దర్శనంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. అన్ని రకాలుగా సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఎటువంటి ఆటంకం లేదు. కాబట్టి హిందూ బంధువులందరూ ఆ బాలరాముని దర్శనం చేసుకొని తమ జీవితాలను, జన్మలను సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్.
భారతదేశ నా పేరు రామాంజనేయులు. నేను నంద్యాలలో ఉంటాను. విభాగ్ బౌద్ధ ప్రముఖ RSS. అయోధ్య ఇది యొక్క హిందూ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది. రాముడు అంటేనే రామో విగ్రహాన్ ధర్మ. అటువంటి యొక్క ధర్మమూర్తి యొక్క ఆలయం నిర్మాణం జరగడం, ఆ నిర్మాణాన్ని మనం మన కళ్ళతో చూసి మన జీవితాన్ని తరింపజేసుకోవడం ఈ జన్మలో కలిగిన అదృష్టంగా మనము భావించాలి. అయోధ్య ప్రతి యొక్క హిందువు తన జీవితంలో ఒకసారైనా చూసి రావాలనే ఆలోచన ఉంటుంది. ఆ బాలరాముని దర్శనం మాకు అద్భుతంగా జరిగింది. అయోధ్యలో అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేశారు. దర్శనం కూడా ఆ విగ్రహాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశం మాకు లభించినందుకు ధన్యవాదాలు. నమస్తే, నా పేరు విజయశ్రీ. నేను నంద్యాల నుంచి వస్తున్నాను. మేము బయలుదేరినప్పటి నుంచి అసలు అయోధ్యలో అడుగు పెడుతున్నాము అంటేనే ఇదే మాకు స్పందనే వేరుగా ఉంది. ఎంతో చాలా సంతోషమైన అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి మాకు అన్ని విషయాలలో కానీ రైల్వేలో కానీ అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి. మేము ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. అక్కడ అయోధ్యకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాకు సౌకర్యాలు, రామ దర్శనం చాలా చక్కగా లభించింది. అదే మాకు చాలా పుణ్యం అనిపించింది. తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేసినటువంటి RSS సంఘ పెద్దలందరికీ మాకు అడుగుడుగున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత రైల్వే అధికారులు మాకు ఇంత బాగా మాకు అన్ని సమయానికి అందజేసి మాకు ఎటువంటి ఇది లేకుండా కష్టం లేకుండా చేసినందుకు వాళ్లకు అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గౌరీదేవి. నేను నంద్యాల నగర సంపర్క సేవకులను. నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు అయోధ్య వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బాలరాముని దర్శిస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను విజయవాడ వెళ్ళి కొన్ని కారణాల వల్ల విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాల్సి వచ్చింది. భద్రాచలం వెళ్ళి రాముల వారిని దర్శించుకొని 15వ తేదీ నంద్యాల వచ్చాను. 15వ తేదీ నాకు సేవకా సమితి నుంచి పిలుపు వచ్చింది, అయోధ్యకు వస్తావా అనేసి. భద్రాచల రాముని చూసి వచ్చాను. బాలరాముని నీకు ఎందుకు సంప్రదిస్తాను అనేసి, యాక్చువల్గా మా వారు ఇంట్లో లేరు, 5 నిమిషాల్లో చెప్తాను అని చెప్పేసి మా ఆయన భీమవరంలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఆయన పర్మిషన్ తీసుకుని వెంటనే చెప్పేశారు నేను తప్పకుండా వస్తాను అనేసి. కానీ చెప్పిన తర్వాత అయోధ్య అంత దూరము వెళ్ళి ఎలా ఏమి అనే తర్వాత ఆలోచన వచ్చింది. కానీ అన్ని మేము బయలుదేరిన తర్వాత ఈ సదుపాయాలు, రైల్వే వసతి కానీ అక్కడే వసతి కానీ అవన్నీ చూసిన తర్వాత అసలు చాలా బాలరాముని చూసిన తర్వాత డైరెక్ట్గా బాలరాముని చూసిన తర్వాత అత్యంత చాలా ఆనందం అనిపించింది. చాలా ఆనందం. అక్కడి నుంచి మేము బాలరాముని ప్రతిష్టను నంద్యాలలో భర్తమాత గుడిలో చేసామన్నమాట. అంతా పూజ చేసి ఆ రోజు ప్రతిష్ట రోజు పూజ చేసి అందరికీ భోజన వస్తువులు కల్పించేసి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ చూసి ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే బాలరాముని చేస్తూ ఉంటే కళ్ళల్లో ఆనంద భాస్కర్లు వచ్చేసాయి. అట్లా మా భోజనం వస్తే అన్నీ సక్రమంగా అయ్యాయి. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వస్తువులు చూస్తూ ఉంటే దీనికంతా మూల కారణం ఎవరు? మన మోడీ వల్ల మనం ఇంతటి బాలరాముని ప్రతిష్టను అయోధ్యను చూడగలిగే అవకాశం మాకు కలిగింది. మా తరంలో మేము చూడగలుగుతున్నాము అనే ఆనందాన్ని మేము చాలా పొందుతున్నాము. ఈ అవకాశాలను మోడీ గారిని ముందుగా ప్రశంసించాలి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను RSS అంటే మేమంతా అందులో ఒక భాగమే. చాలా ఆనందంగా చాలా బాగుంది. దీనికంతటి కూడా మేము చేసుకున్న అదృష్టము, ఆ నిధి సేకరణలో మేము పడిన కష్టము, నిధి సేకరణలో చాలా బాగా కష్టపడ్డాం. అదంతా ఫలితమే ఇది మాకు ఈ అదృష్టమేమో అని కూడా మేము చాలా భావిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.